సార్ మళ్ళీ నిన్న చూస్తే గనక నిన్నటికి ఏదైతే 1 ఇయర్ కూటమి పరిపాలన 1 ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయో, నిన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు అందరూ గూడా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్త వ్యాఖ్యలు చేశారు. ఇట్లాంటివి చేస్తే తాట తీస్తాం అన్నట్టే మాట్లాడారు. దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? నిన్న కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా వాస్తవానికి ఇంతకుముందే జరుపుండాల్సింది. కానీ ఆ రోజు విమాన ప్రమాదం గుజరాత్లో జరిగిన నేపథ్యంలో వాళ్ళు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తొలి వార్షికోత్సవ సమావేశం నిర్వహించారు. నిజానికి ఇట్లాంటి వార్షికోత్సవ సభ మంచిదే. ఉన్నతాధికారులు కానీ, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేస్ కానీ, ఉన్నతాధికారులు అందరూ కలిసి కూర్చున్నారు. ఒక రకంగా ఇక్కడి నుంచి వాళ్ళ ద్వారా ఈ సమాజానికి ఈ ప్రభుత్వం 1 ఇయర్ చేసుకున్నటువంటి ఆలోచనలు, భవిష్యత్తు 4 ఏళ్ళు ఎలా నడవబోతుంది అనేది ఒక మంచి సందేశం ఇవ్వడానికి ఇది ఒక మంచి వేదిక. పురంధేశ్వర్ గారు మాట్లాడినారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు, చంద్రబాబు గారు మాట్లాడారు. నిజానికి తొలి వార్షికోత్సవ సభని గవర్నమెంట్గా నిర్వహించాలి కానీ పార్టీలుగా నిర్వహించకూడదు. ఇది పార్టీలుగా మార్చేసినారు. ఇది సహజంగా చాలా రోజుల నుంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ మాటలు అనేది వస్తూ ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇంకొంచెం పెరిగింది, అది కన్సాలిడేట్గా చేస్తున్నారు. సరే, అది ఎలా ఉన్నా పురంధేశ్వర్ గారు తన ఉపన్యాసంలో ప్రధానంగా రాష్ట్రం, అదేవిధంగా హామీలు, వీటికి సంబంధించి జోలికి పెద్దగా వారు కారణం వారికి కలిసి వచ్చే అంశం ఏంటంటే అసలు ఎన్నికల మేనిఫెస్టోనే కదా 1 ఇయర్ పరిపాలనలో ప్రధానంగా ఇచ్చిన హామీలు అంటే ఆ ఎన్నికల మేనిఫెస్టో బీజేపీ భాగస్వాములు గల. సో అంటే మాకు ఇంతంత మాత్రమే సంబంధం ఉన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. ఈరోజు ఉపన్యాసంలో నేషనల్ ఇష్యూస్ ఆమె ప్రస్తావించారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు రాజకీయ అంశాలు, ఇతర అంశాలు ప్రస్తావించారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు 2 రకాల వ్యాఖ్యలు చేశారు. ఒకటి, ప్రతిపక్షానికి వార్నింగ్ ఇవ్వడం. 2, ప్రజల కన్నా తమ పార్టీ శ్రేణులకి ఒక సందేశం అయితే ఇచ్చాడు. ఆ పార్టీ శ్రేణులకు ఇచ్చిన సందేశం ఏంటంటే ఇంకొక 15-20 ఏళ్ళు మేము కలిసి ఉండాలనుకుంటున్నాం. 15 ఏళ్ళ పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది చెప్పారు. 15 ఏళ్ళ పాటు కూటమి అధికారంలో ఉండడం అనేది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉండదు. 15 ఏళ్ళ అధికారంలో ఉండడం అనేది ప్రజల చేతిలో ఉంటుంది. కానీ 15 ఏళ్ళు కలిసి ఉండేది మీ ఇద్దరి చేతిలో ఉండొచ్చు. 15 ఏళ్ళు కావచ్చు, జీవితకాలం కూడా కలిసి ఉండొచ్చు. ఎందుకంటే 2 రాజకీయ పార్టీల అధినేతలు, పార్టీ నాయకత్వం అనుకుంటే కలిసి ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండొచ్చు. అంటే తెలుగుదేశం, జనసేన ఇద్దరు కలిసి ఉన్నారనుకుంటా, బీజేపీ కూడా కలిసి రావాలనుకుంటే ఉండొచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇక్కడ పరిపాలనకు సంబంధించిన ఆయన లేవనెత్తిన అంశాలు చూసుకున్నప్పుడు ప్రధానంగా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశాడు. ఆయన ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు తన ఉపన్యాసంలో తాము ఈ 1 ఇయర్లో ఏమి చేశాము, ఏం చేయబోతాము అనే దాని మీద పెద్ద ఫోకస్ పెట్టలేదు. పోనీ కూటమి ఇచ్చిన హామీలు పక్కన, జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు వ్యక్తిగతంగా అంటే ప్రభుత్వం తరపునే ప్రధానంగా నియోజకవర్గానికి కొంతమంది సెలెక్ట్ చేసుకొని 5 లక్షల నుంచి 10 లక్షల దాకా వాళ్ళకి ఇచ్చి అందరినీ కూడా సెల్ఫ్గా ఎదిగే ఒక పారిశ్రామికలు తయారు చేస్తాము, వాళ్ళు బోల్డెన్ మంది ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కేంద్రాలు మారుస్తారని చెప్పారు. ఆ ప్రయత్నం, ఆలోచన కూడా చేసినట్లేదు. 2 బడ్జెట్లు అయిపోతూ ఉంది. రెండోది, ఉద్యోగస్తుల పెన్షన్స్ విధానానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏకపక్షం చేయం, 6 నెలల నుంచి సంవత్సరం కాల పరిమితిని పెట్టుకొని మంచి వాళ్ళందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని సరైన నిర్ణయం తీసుకుంటున్నారు. అసలు ఆలోచన లేదు. అంటే కీలకమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలపైన ఆయన స్పష్టంగా మాట్లాడలేదు. కూటమి ఇచ్చిన హామీల పట్ల కూడా ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం ఆయన కూడా చేయలేదు. చేయకపోగా ప్రతిపక్షం మీద దాడి. ప్రతిపక్ష నాయకుడు ఆయన చెప్పింది రోడ్ల మీదకి వచ్చి ఎలా చేస్తే అలా ఊరుకోము. ఈ ఊరుకోమంటే గతంలో మనం కూడా ప్రజల సమస్యలు చేయలేదా? ర్యాలీలు చేయలేదా? ధర్నాలు చేయలేదా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదా? అదే పనికి జగన్ గారు కూడా చేస్తారు. కాబట్టి ప్రతిపక్షం అనేది ఉండేదే ప్రభుత్వం యొక్క లోపాలు ఎత్తి చూపడానికే కదా. దాన్ని మేము ఒప్పుకోము అంటే ఒప్పుకోకుండా ఉండలేరు, అది సయ్యపం కాదు. ఎందుకు, వ్యవస్థ చాలా గొప్పది కాబట్టి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక విషయాన్ని అయితే క్లారిటీ చేశారు. చాలామంది జనసేన నాయకులకి, లేకపోతే లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే లేదా ఇంకోటి చర్చ చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా డిస్టర్బ్ అవుతాడా, లేదా పవన్ కళ్యాణ్ గారు పక్కకి వెళ్తాడా, ఇట్లాంటి చర్చ అయితే నడుస్తూ వచ్చింది. వాటన్నిటికీ చాలా సందర్భాల్లో క్లారిటీ ఇస్తున్నాడు. ఇప్పుడు స్పష్టంగా పెడతాడు, ఇంకా సుదీర్ఘ కాలం పాటు నేను తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేయబోతున్నాను అనే విషయం చెప్పకనే చెప్పాడు. దీన్ని ఎవరు ఏమీ చేయలేరు, ఎవరు ఏం చేయరు, మీరు నిర్ణయించుకుంటే పోతుంది. ఇప్పుడు జగన్ ప్రతిపక్షాలు అనుకుంటే మీరు మారతారా? కాదు కదా. కాకపోతే మొహమ్మద్ జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రకటన చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బలపడుతున్నాడని అర్థం. ఎందుకంటే ఉదాహరణగా ఆయన చెప్పాడు, ప్రతిపక్షం లేదు,
ఘోరంగా ఓడిపోయారు, మీకు అధికారులు మీరేంటి పెత్తనం అంటే ఇంక మీకు అవకాశం లేదని మాట్లాడు ఆయన. అంటే అంత చిన్న పార్టీకి అయిపోతే మీరు తేల్చుకోవచ్చు కదా. అలా కాకుండా మేము ఇంకా 15 ఏళ్ళు ఉంటామంటే మీరు కలిసి ఉంటే తప్ప అధికారంలోకి రావని అంచనా మీకు ఉన్నదంటే జగన్మోహన్ రెడ్డి గారు బలపడుతున్నానే కదా అర్థం. జగన్ బలంగా అంటేనే కదా వీరందరూ కలిసి పోటీ చేయాలి. కాబట్టి మీరు 15 ఏళ్ళైనా కలిసే ఉంటాం అంటున్నారంటే జగన్ బలపడుతున్నాడు అని అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు బలపడుతున్నాడు అని ఇండైరెక్ట్గా చెప్తూ ఇంకో పక్క బలహీనమైన వ్యక్తిని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఇది ప్రజలైతే అర్థం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసంలో కూడా వారు ఉపన్యాసాలు ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషను, పాలసీస్ వీటి చుట్టూ చురుతాయి. కానీ ఆయన వీలైనంత వరకు తప్పించుకునే వ్యవహారం చూశాడు. కీలకమైన అంశాల పట్ల విస్పష్టత ప్రకటన చేయలేదు. ప్రధానంగా జీడిపి వాటి పెరుగుదల చూశాడు. ఈరోజు సమగ్రాభివృద్ధి వైపు సమాజం నడవాలనుకుంటుంది. భారతదేశంలో అన్ని లెక్కల ప్రకారం మన డెవలప్మెంట్లో 10th ప్లేస్లో ఉన్నామని అంటున్నారు. కాబట్టి డెవలప్మెంట్ 10th ప్లేస్ అంటే చాలా వెనుకబడి ఉన్నట్టే కదా. ఇంకా ఏం చేయాలో అవి చేయాలి. కానీ చంద్రబాబు గారు ముఖ్యంగా సూపర్ 6 కావచ్చు, సూపర్ 7 కావచ్చు, ఎన్నికల హామీలకు సంబంధించి ఈ మధ్యకాలంలో ప్రకటన చేస్తున్నారు. కొన్ని పథకాలు వాయిదాలు వేస్తాను, కొన్ని పథకాలు చేయలేమని చెప్పడం ఇండైరెక్ట్గా చేస్తున్నారు. దాని కొనసాగింపుగా ఈరోజు ఏం మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇంకో పక్క మహానాడులో ప్రధానంగా కార్యకర్తలే పార్టీని ప్రభుత్వాన్ని నడుపుతారన్నట్టు మాట్లాడారు. కార్యకర్తల సర్వం అని అంటారు. ఈరోజు ఎమ్మెల్యేలు మీ పార్టీ నాయకులు కూర్చొని మాట్లాడుకున్న విషయాలు కూడా ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేస్తే మొత్తం మీద ఎన్నికల ఫేవరు చుట్టూనే కూటమి ఉంటా ఉంది. 1 year అయింది, ఏమవుతుంది ఏంటి, నివేదికలు బ్యాడ్గా వస్తున్నాయి, చాలా హామీలు అమలు, దీని చుట్టే నడుస్తున్నారా అన్న అనుమానానికి మాత్రం తొలి ఏడాది సమావేశం మనకు ఆస్కారం ఇస్తా ఉంది. తొలి ఏడాది జరిగినటువంటి తొలి వార్షికోత్సవం వాళ్ళకి సందేశాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వరి, అంటే మనం కలిసి ఉంటాం అని చెప్పడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. వాళ్ళ పార్టీ శ్రేణులకి ఇచ్చారు తప్ప ప్రజలకి ఇవ్వాల్సిన సంకేతం మాత్రం స్పష్టంగా చెప్పడంలో కొంత వైఫల్యం కనిపిస్తుంది.